Namaskaram, TSAT viewers. We are discussing Indian geography map, places in news, question and answer with explanation. So, మనం TSPSC ఎగ్జామ్కి ఎస్పెషల్లీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇండియన్ geography is very important subject. ఇండియన్ geography. సో మనకి ఇండియన్ జోగ్రఫీ నుంచి మినిమం ఒక 10 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది ప్రతి ఎగ్జామ్స్లో అండ్ వెరీ ఇంపార్టెంట్. సో మనం ఇండియన్ జోగ్రఫీ సో మ్యాప్ పాయింట్కి రిలేటెడ్గా ప్రతి టాపిక్ పైన సో మనం ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఈ సీజన్లో కంప్లీట్గా ఏంటంటే ప్రతి టాపిక్ పైన ఒకటి రివర్ సిస్టమ్ ఫస్ట్, సెకండ్ ఇండియాలో ఉన్న ప్లేసెస్ ఇన్ న్యూస్, రివర్స్ ప్లేసెస్ ఇన్ న్యూస్, లేక్స్, passes, plateaus, national park, tiger reserve, biosphere reserve, blue flag beaches, mangroves, hills, coral reefs, coastal area, minerals, industries, ports, thermal power projects, longitude and latitude, elephant reserve, hotspot, biodiversity, సో ఇలా ప్రతి టాపిక్ పైన ఇండియన్ జోగ్రఫీ, సో ఇండియన్ జోగ్రఫీ మ్యాపింగ్, సో ప్రతి టాపిక్ పైన మ్యాపింగ్, సో ఎక్కడ ఏ ప్లేసెస్ ఎక్కడ ఉన్నది, సో నార్మల్గా టైగర్ రిజర్వ్ చూస్తే సో మన తెలంగాణలో టైగర్ రిజర్వ్ మ్యాపింగ్ చూపిస్తూ సో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, సో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ స్పెషల్ ఏమిటి, సో ఇలాంటి ప్రతిదీ మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం డిస్కస్ చేస్తాము. సో ఇది వెరీ ఇంపార్టెంట్. మనం ప్రతి ఎగ్జామ్లో చూస్తే మనకు ఇండియన్ మ్యాపింగ్ రిలేటెడ్ ఆర్ ఇండియన్ జోగ్రఫీ రెండు కలిపి మనకు ఎగ్జామ్స్ వస్తున్నాయి. సో ఇది వెరీ ఇంపార్టెంట్. 10 క్వశ్చన్స్ మినిమం వస్తుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ అండ్ చాలా వరకు మనం దీని నుంచి క్వశ్చన్స్ 100% చేసేలాగా మనం ప్రతి టాపిక్ పైన డీటెయిల్స్గా క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ప్లేసెస్ ఇన్ న్యూస్లో కచ్చల్ ఐలాండ్స్ seen in news recently is located in option A Andaman Island, option B Nicobar Island, option C Lakshadweep, option D Maldives. సో కచ్చల్ ఐలాండ్ రీసెంట్గా సీ న్యూస్ ఉంది. సో ఎందుకు ఉందంటే రీసెంట్గా ఆయిల్ స్పిల్ అని ఒకటి అయింది దగ్గర. సో అండ్ ఇది రీసెంట్గా న్యూస్లో ఉంది. సో అండమాన్ ఐలాండ్స్ అండ్ నికోబార్ ఐలాండ్స్, సో రెండు దగ్గర ఇచ్చినప్పుడు ఏంటంటే అండమాన్ నికోబార్ ఇచ్చినప్పుడు రెండు దాంట్లో ఏదో ఒకటి ఉంటుంది. సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. సో కచ్చల్ ఐలాండ్ అనేది ఎక్కడ ఉందంటే నికోబార్ ఐలాండ్స్. సో దేని రిలేటెడ్ అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ ఏంటంటే ఒక షిప్ హ్యాస్ టౌడ్ అవే ట్యాంకర్ కంటైనింగ్ 910 tons ఆఫ్ బంకర్ ఫ్యూల్. సో రీసెంట్లీ ఏంటంటే ఇక్కడ కల్చర్ ఐలాండ్స్ ఉంది మనకు. సో నార్మల్గా ఈ అండమాన్ నికోబార్ మొత్తం డిస్కస్ చేస్తుంటే కంప్లీట్గా ఇక్కడ అండమాన్ సీ ఉంది మనకు ఇండియన్ ఓషన్లో అండ్ బే ఆఫ్ బెంగాల్. సో అండమాన్ ఐలాండ్స్లో ఉన్న ఐలాండ్స్ ఏంటంటే సాడ్లీ పీక్, ఇది వెరీ ఇంపార్టెంట్ పీక్. సో అండమాన్ ఐలాండ్స్ ఏముందంటే సాడిల్ పీక్ ఉంది. సో డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు. సో సాడిల్ పీక్ అని ఎక్కడ ఉందంటే అండమాన్ ఐలాండ్ ఉందా లేకపోతే నికోబార్ ఐలాండ్ ఉందంటే అండమాన్ ఐలాండ్ ఉంది. సో నార్త్ అండమాన్ అండ్ మిడిల్ అండమాన్ అండ్ లోయర్ అండమాన్. సో రీసెంట్గా ఏంటంటే దీని పేరు నేమ్స్ చేంజెస్ చేశారు. సో ఇది వెరీ ఇంపార్టెంట్. అండ్ సెంతిల్ ఐలాండ్స్ ఇక్కడ ఉంది. సో ఇది ఐలాండ్ ఎక్కడ ఉందంటే పోర్ట్ బ్లేర్ దగ్గర.
సో ఇది వెరీ 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 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ న్యూస్లో ఉంది మనకు. సెంథిల్ ఐలాండ్ చూసినా, లేకపోతే ఇటు ఈ త్రీ నార్త్ అండమాన్ అండ్ మిడిల్ అండమాన్ అండ్ లోయర్ అండమాన్. సో ఈ త్రీ అండమాన్ ఏంటంటే మనకు రీసెంట్గా నేమ్ చేంజెస్ చేశారు. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ సాటిల్ పీక్ ఎక్కడ ఉందంటే అండమాన్ ఐలాండ్లో. సో బే ఆఫ్ బెంగాల్ ఇక్కడ. సో అండమాన్ సీ ఇక్కడ ఉంది మనకు. అండ్ లిటిల్ అండమాన్. సో మనకు రేపు క్వశ్చన్ రావచ్చు, ఈ 11 డిగ్రీస్ ఈ ఛానల్, ఈ 11 డిగ్రీస్ అనేది నార్దర్న్ ఛానల్ ఎక్కడ బిట్వీన్ ఎక్కడ ఉందంటే లోయర్ అండమాన్ అండ్ లిటిల్ అండమాన్ మధ్యలో ఉంది. సో ఇది వెరీ 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 ఇంపార్టెంట్ ఇది. సో 11 డిగ్రీస్ ఈ ఛానల్ అనేది. సో లోయర్ అండమాన్ అండ్ లిటిల్ అండమాన్. ఒకవేళ మనకు నికోబార్ ఐలాండ్ కనుక చూస్తే కార్ నికోబార్ అండ్ కచల్ ఐలాండ్స్ ఇక్కడ ఉంది మనకు. సో లిటిల్ నికోబార్ ఇక్కడ ఉంది, గ్రేట్ నికోబార్ ఇక్కడ ఉంది, అండ్ నాన్కోరిని, బోంపోకా అని. సో దీస్ ఆర్ ద ఐలాండ్స్. ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక అండమాన్ నికోబార్స్ మనం చాలా వరకు ఇష్యూస్ చూసాము. సెంథిలన్ ఒక ట్రైబ్ అని ఉంటుంది. సో ఆ ట్రైబ్ అంటే ఒక కోవిడ్ టైంలో ఒక ఫారినర్ యుఎస్ఏ సిటిజన్ వచ్చి అక్కడ వెళ్ళడము. సో అతను సెంథిలన్ ఐలాండ్స్ విజిట్ చేసే ముందు ఏంటంటే అతను చంపేశారు. సో ఇది ఒక న్యూస్లో ఉంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ అండమాన్ ఐలాండ్ గురించి అడిగితే, సో అండమాన్ ఐలాండ్లో మనకు సైటిల్ పీక్ ఉంది అండ్ సెంథిలన్ ఐలాండ్స్ ఉంది. అండ్ లోయర్ అండమాన్ అండ్ లిటిల్ అండమాన్ మధ్యలో మనకు 11 డిగ్రీస్ ఛానల్ ఉంది. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సిగురు ప్లాట్యూ ఈస్ లొకేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి తమిళనాడు, ఆప్షన్ డి ఛత్తీస్గఢ్. సో సిగురు ప్లాట్యూ రిలేటెడ్. సో ఇది రీసెంట్గా ఏంటంటే ఒక ఎలిఫెంట్ కారిడార్ ఉండే. సో ఇది ఎక్కడ ఉందంటే తమిళనాడు, నీలగిరి హిల్స్. సో తమిళనాడు రిలేటెడ్ టు సిగురు ప్లాట్యూ. సో రీసెంట్గా ఏంటంటే సుప్రీంకోర్టు అపాయింట్ చేసింది కన్జర్వేషనిస్ట్ నందిత హజారికా, మెంబర్ ఆఫ్ టెక్నికల్ కమిటీ అనేది. రీసెంట్గా లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ఈ ఒక కమిటీ ఫామ్ అయింది. సో దేని రిలేటెడ్ అంటే ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఈ నీలగిరి ఈ సిగురు ప్లాట్యూ దగ్గర, సో యాక్సెంట్ అగెనిస్ట్ ఎవరైతే ఈ సిగురు ప్లాట్యూలో ఉన్న ల్యాండ్ ఓనర్స్ ఉన్నారో, సో వాళ్ళకి ఏంటంటే కంప్లైంట్ ఇచ్చారు అగెనిస్ట్ నీలగిరి కలెక్టర్కి. సో దేనికి రిలేటెడ్ అంటే ఆర్బిట్రరీ వేరియన్స్ ఇన్ అక్రీజ్ ఆఫ్ ద ఎలిఫెంట్ కారిడార్. సో ఇది మనకు ముడుమలై టైగర్ రిజర్వ్ ఇక్కడ ఉంది అండ్ నీలగిరి నార్త్ ఫారెస్ట్ డివిజన్స్. సో ఇదంతా ఈ కంప్లీట్ ఏంటంటే సిగురు కారిడార్. సో సిగురు ప్లాట్యూస్ సిగురు ప్లాట్యూ. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, రీసెంట్గా న్యూస్లో ఉన్నది. అండ్ ఒకవేళ మనకు క్వశ్చన్ ఇలా డైరెక్ట్ రావచ్చు, సిగురు ప్లాట్యూలో ఏమైనా టైగర్ రిజర్వ్ ఉందా అంటే, సో ముడుమలై టైగర్ రిజర్వ్. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నీలగిరి నార్త్ ఫారెస్ట్ డివిజన్ ఇది ఎక్కడ ఉందంటే తమిళనాడులో. టాప్ కోట్ ఏంటంటే తమిళనాడు గవర్నమెంట్ అథారిటీ టు నోటిఫై ఎలిఫెంట్ కారిడార్. సో తమిళనాడు గవర్నమెంట్ అంటే నోటిఫై ఎలిఫెంట్ కారిడార్ అండ్ ప్రొటెక్ట్ ద మైగ్రేటివ్ పాత్ ఆఫ్ యానిమల్స్. సో ఈ సిగురు ప్లాట్యూ ఏదైతే ఉందో దానికి ఏంటంటే తమిళనాడు గవర్నమెంట్ నోటిఫై చేసింది ఫర్ ఎలిఫెంట్ కారిడార్ పర్పస్ అండ్ టు ప్రొటెక్ట్ ఈ మైగ్రేటివ్ పాత్. సో ఈ ఏదైతే పాత్ ఉందో కంప్లీట్గా సిగురు ప్లాట్యూ, సో కంప్లీట్గా ఎలిఫెంట్ పాత్ కోసము త్రూ నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్. సో ఈ నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్ ఏంటంటే లార్జెస్ట్ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ ఇన్ ఇండియా స్పానింగ్ అక్రాస్ తమిళనాడు. మరి రేపు క్వశ్చన్ రావచ్చు నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్. సో నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్ ఏంటంటే ఎన్ని స్టేట్లో ఉన్నాయంటే కర్ణాటక, తమిళనాడు అండ్ కేరళ. సో ఈ 3 స్టేట్స్ అనేది ఈ నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్ లార్జెస్ట్ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ ఏరియా ఇన్ ఇండియా. సో ఈ కారిడార్ ఏంటంటే ఈ సిచ్యువేటెడ్ ఇన్ ద ఎకాలజికల్ ఫ్రైజైల్ సిగురు ప్లాట్యూ. సో ఎలిఫెంట్ కారిడార్ ఏంటంటే ఎకాలజికల్ ఫ్రైజైల్ సిగురు ప్లాట్యూ. సిగురు ప్లాట్యూ ఈజ్ అ ప్లాట్యూ ఇన్ ద నార్త్ అండ్ ఈస్ట్ ఆఫ్ నీలగిరి డిస్ట్రిక్ట్ ఇన్ నీలగిరి హిల్స్ ఆఫ్ తమిళనాడు. నీలగిరి హిల్స్ అయితే 3 స్టేట్స్ ఉన్నాయి, కర్ణాటక, తమిళనాడు, కేరళ. సో ఈ సిగురు ప్లాట్యూలో రీసెంట్గా ఏంటంటే ఎవరైతే ల్యాండ్ ఓనర్స్ ఉన్నారో సో వాళ్ళు ఏంటంటే ఎగెనెస్ట్గా నీలగిరి కలెక్టర్కి కంప్లైంట్ ఇచ్చారు ఫర్ వాళ్ళ ల్యాండ్ దానికి కంప్లీట్గా ఈ ఎలిఫెంట్ కారిడార్ యూజ్ చేసి తీసుకోవడం కోసము. సో తమిళనాడు గవర్నమెంట్ ఏంటంటే నోటిఫై చేసింది ఒక ఫర్ ఎలిఫెంట్ కారిడార్ పర్పస్. అండర్ దిస్ సిగురు ప్లాట్యూ ఒక ముడుమలై టైగర్ రిజర్వ్ ఉంది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ కనెక్ట్స్ ద వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్ అండ్ సస్టైన్ ఎలిఫెంట్ పాపులేషన్ అండ్ దేర్ జెనెటిక్ డైవర్సిటీ. సో అల్టిమేట్ ఏంటంటే సిగురు ప్లాట్యూ ఏంటంటే ఇట్ కనెక్ట్స్ ఫర్ పర్పస్ ఆఫ్
Western and Eastern Ghats sustain elephant population and their genetic diversity. The Nilgiri Hills on its southwestern side and Moyar River on its northeastern side. So మన రేపు క్వశ్చన్ రావచ్చు, నీలగిరి హిల్స్ southwestern side and Moyar Rivers Valley in northeastern side and elephant across the plateau search for food and water purpose. Arrange the following mountain passes from west to east direction. 1. Jilipla, 2. Bampla, 3. Nakula, 4. Natula. Select the correct answer using the codes given below. Option A 34212, option B 1432, option C 23141, option D 3142. So these are the passes west to ఈస్ట్ డైరెక్షన్. సో వెస్ట్లో చూసేది మనకు, సో ఈస్ట్లో చూసేది మనకు ఇక్కడ బంలా ఉంటుంది, దాని తర్వాత జిలిప్లా, దాని తర్వాత నాతులా, నెక్స్ట్ నకులా. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. సో ఇది దేనికి ఎందుకు న్యూస్లో ఉందంటే నకులా అనేది ఈ పాస్ అనేది రీసెంట్గా చైనీస్ పిఎల్ఏ క్లాస్ ఇట్ నకులా పాస్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సో ఈ నకులా పాస్ ఎక్కడ ఉందంటే నార్థన్ సిక్కింలో ఉంది. సో రీసెంట్గా January 20 అప్పుడు క్లాసెస్ అయింది. సో అకార్డింగ్ టు ఇండియన్ ఆర్మీ స్పోక్స్ మ్యాన్ దేర్ వాజ్ ఎ మైనర్ ఫేస్ ఆఫ్ అండ్ ద ఇష్యూస్ వర్ రిజాల్వ్డ్. సో రీసెంట్గా మైనర్ ఫేస్ ఆఫ్ ఇష్యూస్ అని అయింది రీసెంట్గా బిట్వీన్ ఇండియన్ ఆర్మీ అండ్ చైనీస్ పిఎల్ఏ. ఇక్కడ ఏంటంటే నో వెపన్స్ వర్ యూజ్. సో ఈ క్లాసెస్ అప్పుడు ఏంటంటే నో వెపన్స్ వర్ యూజ్డ్ అండ్ దట్ దేర్ హ్యావ్ బీన్ ఇంజురీస్ ఆన్ బోత్ సైడ్స్. సో మన మ్యాప్ పాయింటింగ్ చూస్తే రీసెంట్గా ఇక్కడ మనం నతులా వస్తుంది, జిలిప్లా, ఇక్కడేమో బొమ్మిడేలా, బమ్లా, తుంగా పాస్, దియాంగ్ పాస్, దీపర్ పాస్, చౌకాన్ పాస్. సో దీస్ ఆర్ ద పాసెస్. సో పాసెస్ అనేది మనకు మోస్ట్లీ ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో జిలిప్లా అండ్ నాతులా అనేది సిక్కిం బార్డర్ అండ్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆల్సో. సో ఇక్కడ చూస్తే మనం బమ్లా కూడా ఉంది, తుంగా పాసెస్ ఉంది, దియాంగ్ పాసెస్ ఉంది అండ్ దీపర్ పాసెస్. సో దీస్ ఆర్ ద పాసెస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాసెస్ ఆల్సో. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఐలాండ్స్. ఏ వీలర్ ఐలాండ్స్ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీస్ లక్షద్వీప్, బి పమ్మన్ ఐలాండ్స్ ఒడిశా, సి అగతి ఐలాండ్స్ అండమాన్ నికోబార్, డి హావ్లాక్ ఐలాండ్ తమిళనాడు. Select the correct answers using the codes given below. Option A ABCD, option A 1243, option B 3421, option C 2413, option D 4321. సో వీలర్ ఐలాండ్స్ మనకు బాగా ఎప్పుడు న్యూస్లో ఉంటుంది ఇది. సో దేని రిలేటెడ్ అంటే మనకు ఒడిశాలో ఉంది ఇది. మనకు స్టార్టింగ్లో ఎలిమినేట్ చేస్తే మనం డైరెక్ట్గా ఏంటంటే మనకు ఆప్షన్ సి కరెక్ట్ ఉంటుంది. సో రిమైనింగ్ చూస్తే 2413. సో పమ్మన్ ఐలాండ్ అనేది తమిళనాడు. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఐలాండ్ ఇది, రీసెంట్గా న్యూస్లో కూడా ఉన్నది ఇది. అండ్ సి అగతి ఐలాండ్ ఈజ్ లక్షద్వీప్. హావ్లాక్ ఇందాక మనం డిస్కస్ చేసాము అండమాన్ ఐలాండ్స్లో. సో నేమ్ చేంజెస్ చేశారని చెప్పాను కదా, అందులో ఒకటి హావ్లాక్ ఐలాండ్స్. సో వీలర్ ఐలాండ్ అనేది ఒడిశాలో ఉంది, పమ్మన్ ఐలాండ్ అనేది తమిళనాడు ఉంది. సో ఇలా మనం డైరెక్ట్గా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వచ్చు. సో వీలర్ ఐలాండ్ ఇన్ ఒడిశా, పమ్మన్ ఐలాండ్ ఇస్ తమిళనాడు, అగతి ఐలాండ్స్ ఇస్ లక్షద్వీప్, హావ్లాక్ ఐలాండ్ ఇన్ అండమాన్ అండ్ నికోబార్. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి అండ్ ఈ ఐలాండ్స్ అన్ని. సో రీసెంట్గా న్యూస్లో కూడా ఉన్నాయి, చాలా చాలా ఇంపార్టెంట్. ది సారిచు వ్యాలీ ఇన్ న్యూస్ రీసెంట్లీ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. ఆప్షన్ ఏ అస్సాం, ఆప్షన్ బి సిక్కిం, ఆప్షన్ సి అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ డి జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఈ సారిచు ఈ వ్యాలీ అనేది ఎక్కడ ఉందని న్యూస్లో ఉన్నది. సో మన మోస్ట్లీ ఏంటంటే వ్యాలీ ఉన్న స్టేట్స్ ఏంది, అస్సాము, సిక్కిము, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఎక్కువ మన న్యూస్లో ఉన్నదంటే మనకు చూస్తే అరుణాచల్ ప్రదేశ్ ఎక్కువ ఉంది. సో రీసెంట్గా ఈ వ్యాలీ దగ్గర ఏంటంటే చైనీస్ కొన్ని విలేజెస్ కన్స్ట్రక్షన్ చేయడము. సో బార్డర్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. సో సారీజు వ్యాలీ అనేది అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నది. సో రీసెంట్లీ ఏంటంటే శాటిలైట్ ఇమేజెస్ షోస్ ద చైనీస్ PLA have moved at least 5 kilometers inside Indian territory. సో ఇది మన బార్డర్ అయితే కంట్రీ బార్డర్ ఉంటే, సో అరుణాచల్ ప్రదేశ్ ఉంటే ARP. సో ఇక్కడ ఏంటంటే దగ్గర దగ్గర 5 kilometers, అట్లీస్ట్ 5 kilometers ఏమో ఇన్సైడ్. సో మన ఇండియన్ టెరిటరీలో
5 కిలోమీటర్ దగ్గరగా సెట్టింగ్ ఆఫ్ స్ట్రాటజిక్ సారిచు వ్యాలీ అంటే ఒక మామూలుగా విలేజ్ కన్‌స్ట్రక్షన్ చేయడం రీసెంట్‌గా చైనీస్ PLA ఆర్మీ. సో ఈ సారిచు అనేదేంటంటే దీన్ని ఆల్సో కాల్డ్ ఏందంటే దీన్ని ఎలెన్ బంగ్ ఈజ్ ఎ హోలీ టిబెటన్ రివర్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఇండియన్ జియోగ్రఫీలో ఇలా మనం అడిగే ఛాన్సెస్ ఉంది క్వెషన్స్. సారిచు ఆర్ ఎలెన్ బంగ్ ఈజ్ ఎ హోలీ టిబెటన్ రివర్ దట్ ఈస్ సర్కంబులేషన్ రూట్ ఫర్ మౌంట్ దక్పా సేరి ఆర్ ప్యూర్ క్రిస్టల్ mountain in the Tibetan Autonomous Regions. So it's very important. So the Buddhists consider it as a pious duty to visit Yalmet Gompa and go around Dakpa Sheri peak once every 12 years during the year of monkey. So today ఏంటంటే ఈ లాంగ్జూ ఏరియా ఉందో ఈ claimed by China while taxing remains firmly embedded in Arunachal Pradesh on Indian side of the contestant border until 1959. లాంగ్జూ వాజ్ ఇన్ ఇండియన్ పొజిషన్. సో ఏదైతే ఈ రీజన్ ఉందో ఈ లాంగ్జూ ఏరియన్, సో దీన్ని చైనా క్లైమ్ చేస్తుంది ఈ రీజన్ మాదని. సో డిస్ప్యూట్ లాగా. సో రీసెంట్గా ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ అరుణాచల్ ప్రదేశ్ వరకు మోస్ట్లీ మనం న్యూస్లో చూస్తుంటాము. అరుణాచల్ ప్రదేశ్, లడాక్ అండ్ సిక్కిం ఎక్కువ ప్లేసెస్ అనేది మనకు చైనా అండ్ ఇండియా ఏమన్నా ప్లేసెస్ న్యూస్లో ఉందంటే, ఏమైనా డిస్ప్యూట్స్ ఉందంటే కొన్ని, సో లడాక్, సిక్కిం అండ్ అరుణాచల్ ప్రదేశ్ చూస్తుంటాము న్యూసెస్ అని. సో ఇది వెరీ ఇంపార్టెంట్ ఈ రీజన్ అనేది. సో ఎందుకంటే మనకు ఇలా డైరెక్ట్గా క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది ఎగ్జాంపుల్ డైరెక్ట్గా. సో ద రివర్ డివైడ్స్ టూ సబ్ డిస్ట్రిక్ట్స్ టాక్సింగ్ అండ్ లింకింగ్ of the upper Subansiri districts. India since independence has not made any concerted efforts to improve infrastructure in this area. So ఈ ఏరియాలో ఏంటంటే ఇండియా ఎప్పుడు ఎఫర్ట్స్ చేయలేదు improve infrastructure purpose. Even today the area on the Indian side remains remote despite its military importance. Consider the following statements. Hinkunla Tunnel is the world's longest high latitude tunnel. 2. It is constructed by Border Road Organization. Which of the above statement is correct? Option A 1 only, option B 2 only, option C both 1 and 2, option D neither 1 nor 2. సో ఇది వెరీ ఇంపార్టెంట్. ఇన్కుల్లా టన్నెల్ అంటే సింకుల్లా టన్నెల్ అండి రీసెంట్గా మనకు ది వరల్డ్ లాంగెస్ట్ హై ఆల్టిట్యూడ్ టన్నెల్. సో ఇది ఆప్షన్ 1 అది కరెక్ట్. ఇట్ ఈస్ కన్సిడర్డ్ బై బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్. సో ఇది రాంగ్ అండి. సో ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్. సో ఇట్ విల్ బి కన్స్ట్రక్టెడ్ బై నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. మనం స్కీమ్స్ సెంట్రల్ స్కీమ్స్ డిస్కస్ చేసాం. మనం నేషనల్ హైవేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ గురించి మనం డిస్కస్ చేసాము అండర్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్. ఒకసారి మనం స్కీమ్స్లో కనుక సెంట్రల్ స్కీమ్స్లో డిస్కస్ చేసిన చూస్తే మనం NHIDCL గురించి డిస్కస్ చేసాము ఆల్రెడీ. సో బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ కాదు. ఈ హిన్కుల్లా టన్నల్ ఏంటంటే నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్ హ్యాస్ స్పీడెడ్ ఆఫ్ ద డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్. రీసెంట్గా DPR కంప్లీట్ అయింది. సో వర్క్స్ ఆన్ ద వరల్డ్స్ లాంగెస్ట్ హై ఆల్టిట్యూడ్ సింకుల్లా టన్నల్. సో మనం రేపు క్వశ్చన్ రావచ్చు డైరెక్ట్గా. సో వరల్డ్స్ లాంగెస్ట్ హై ఆల్టిట్యూడ్ సింకుల్లా టన్నల్ ఏదైతే ఉందంటే అది హిన్కుల్లా టన్నెల్. సో ఇది వెరీ ఇంపార్టెంట్. On completion of this tunnel, the Manali and Kargil highway will remain open throughout the year. సో ఒకప్పుడు ఏంటంటే సీజనల్గా మామూలుగా మనకు చూస్తుంటాం. మనం వింటర్ వచ్చిందంటే కంప్లీట్గా ఎక్కువ స్నోఫాల్ అవ్వడం. సో అక్కడ హైవే అంటే కంప్లీట్గా మనకు ఎక్కువ అంటే ట్రాన్స్పోర్ట్ అనేది ఇబ్బంది అవుతుండే ట్రాన్స్పోర్ట్ అనేది. సో ఈ టన్నెల్లో ఈ హిన్కుల్లా టన్నెల్లో ఏంటంటే మనాలి అండ్ కార్గిల్ సో హైవే అనేది విల్ రిమైన్ ఓపెన్ త్రూఅవుట్ ద ఇయర్. సో ఇలా సీజనల్ కాకుండా త్రూఅవుట్ ద ఇయర్ ఓపెన్ అవుతుంది. అండ్ 13.5 కిలోమీటర్ లాంగ్ టన్నెల్ అండర్ ద హింగోలా పాస్ విల్ ఎనేబుల్ ఆల్ వెదర్ రోడ్ కనెక్టివిటీ బిట్వీన్ మనాలి అండ్ నిమువాయా, షిమ్లా అండ్ పాడూన్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ద టన్నెల్ విల్ ప్రొవైడ్ ఆల్ వెదర్ రోడ్ కనెక్టివిటీ బిట్వీన్ హిమాచల్ ప్రదేశ్. సో ఈ టన్నెల్ ఏంటంటే ఆల్ వెదర్ కనెక్టివిటీ హిమాచల్ ప్రదేశ్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇన్ జన్స్కర్ వ్యాలీ. సో ఏ వ్యాలీ అని అంటే మనకు ఇలా దీనిపైన వచ్చే ఛాన్సెస్ ఉంది క్వశ్చన్ పైన.
సో జన్స్కర్ వ్యాలీ. సో very very important. So with the construction of this tunnel, inhabitant of around 15 odd villages of Janskar Valley in Jammu and Kashmir will be relieved since the valley remain cut off due to heavy snowfall. సో ఇందాక చెప్పినట్టు ఈ హెవీ స్నోఫాల్ వల్ల ఏంటంటే డ్యూరింగ్ వింటర్ ఏంటంటే కంప్లీట్గా వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ అనేది ఇబ్బంది అవుతుంది. సో ఈ టన్నల్ వల్ల ఏంటంటే 24 అంటే త్రూఅవుట్ ద ఇయర్ అనేది వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు అని, ఈ టన్నల్ త్రూ యూజ్ చేసుకోవచ్చు అని. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది ఎక్కడ ఉందంటే జన్స్కర్ వ్యాలీ. మన డైరెక్ట్ క్వశ్చన్ కూడా రావచ్చు దీనిపైన. సో ఇండియన్ జియోగ్రఫీ పైన మోస్ట్లీ మనకు మినిమం 10 క్వశ్చన్స్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో వస్తుంది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలా మనం మ్యాప్ పాయింటింగ్ త్రూ ప్లేసెస్ అని చూస్తే మనకు దీనిపైన బేస్డ్ పైన ఎగ్జామ్ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఏ శీతలక్ష రివర్ ఈజ్ ఏ డిస్ట్రిబ్యూటెడ్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్? ఆప్షన్ ఏ బ్రహ్మపుత్ర రివర్, ఆప్షన్ బి సయోక్ రివర్, ఆప్షన్ సి ఇంద్రావతి రివర్, ఆప్షన్ డి గోమతి రివర్. శీతలక్ష రివర్. సో డిస్ట్రిబ్యూటరీ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్? సో మనం రివర్ టాపిక్ వచ్చినప్పుడు ప్రతి రివర్ పైన మనం డిస్కస్ చేస్తాము. గంగా, యమున, ఇండస్, గోదావరి, కృష్ణ, కావేరి, ప్రతి డిస్ట్రిక్ట్ పైన మనం కంప్లీట్గా మనం డీటెయిల్గా మ్యాప్ పాయింటింగ్ డిస్కస్ చేస్తాము. సో ఇది ఏ రివర్ అంటే శీతలక్ష రివర్ ఏంటంటే ఈ ప్లేసెస్ ఇన్ న్యూస్లో ఉంది రీసెంట్గా. సో ఇది బ్రహ్మపుత్ర రివర్. సో ఈ శీతలక్ష రివర్ ఏంటంటే డిస్ట్రిబ్యూటరీ ఆఫ్ రివర్ బ్రహ్మపుత్ర ఇన్ బంగ్లాదేశ్. It originates after Brahmaputra bifurcate two courses, namely Banar and Sitalaksha. So a river has erosional tendency and is navigable throughout the year. Historically, ఏంటంటే ఈ రివర్ మార్కెట్ అండ్ ఇంపార్టెంట్ లొకేషన్ యాజ్ ద ఫేమస్ మస్లిన్ ఇండస్ట్రీస్. సో మన డైరెక్ట్ రావచ్చు శీతకాల ఇండస్ట్రీ రివర్ దేనికోసం అంటే మస్లిన్ ఇండస్ట్రీ ఆఫ్ ద కంట్రీ ఫ్లోరిస్ట్ అలాంగ్ దిస్ రివర్. సో నయన్గంజ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ రివర్ పోర్ట్ సిచ్యుయేటెడ్ ఆన్ దిస్ బ్యాంక్. సో ఈ పోర్ట్ రివర్ పోర్ట్ ఎక్కడ ఉందంటే ఈ నయన్గంజ్ అనేది ఈ రివర్ దగ్గర ఉంది, శీతలక్ష రివర్ దగ్గర. సో రివర్స్ గోస్ అండర్ టైడల్ ఎఫెక్ట్ ఫర్ అబౌట్ 5 months ఆఫ్ ద ఇయర్ బట్ నెవర్ ఓవర్ఫ్లో ఇట్స్ బ్యాంక్. సో ఇది ఎందుకు న్యూస్లో ఉన్నదంటే రీసెంట్లీ బంగ్లాదేశ్ ఫెర్రీ క్యారింగ్ అరౌండ్ 50 ప్యాసింజర్ ఏంటంటే కొలైడెడ్ విత్ కార్గో వెజిల్ అండ్ సంక్ ఇన్ ద శీతలక్ష రివర్. సో రిసెంట్గా ఏంటంటే ఈ 50 మెంబర్స్ ప్యాసింజర్స్ కొలైడెడ్ విత్ కార్గో వెజిల్. సో వాళ్ళంతా మునిగిపోవడం ఈ రివర్లో. సో రీసెంట్గా ఇది న్యూస్లో ఉన్నది. సో మన దీని ఏదైతే మనం ప్లేసెస్ ఇన్ న్యూస్లో అంటే ఇలా కూడా మనకు వచ్చే ఛాన్సెస్ ఉంది క్వశ్చన్స్. సో శీతలక్ష రివర్ అనేది డిస్ట్రిబ్యూటరీ ఆఫ్ బ్రహ్మపుత్ర రివర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అరేంజ్ ద ఫాలోయింగ్ గ్లేసియర్స్ ఇన్ ద ఆర్డర్ నార్త్ టు సౌత్. ఆప్షన్ ఏ మాచోయ్, జేము, 3 పిండారి, 4 సియాచిన్. Select the correct answer using the codes given below. Option A 4231, option B 4213, option C 4132, option D none. సో నార్త్ నుంచి సౌత్కి. సో మనం వరల్డ్లో కొంచెం హైయెస్ట్ ఏమైనా గ్లేసియర్ ఉందంటే సియాచిన్ గ్లేసియర్. సో మనం అబ్వియస్లీ మనం 4 అని ఇక్కడ వస్తుంది. సో 4 ఏదైతే 3, 4 ఉన్నాయి. నెక్స్ట్ మాచోయే రివర్స్, దాని తర్వాత పిండారి రివర్స్, 4 లాస్ట్ ఏమో జమ్మూ రివర్స్. సో ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. సో ఎందుకు రీసెంట్గా న్యూస్ ఉందంటే ఈ మాచోయ్ గ్లేసియర్ అనేది 9 kilometer లాంగ్ గ్లేసియర్ ఇన్ ద నార్త్ ఈస్టర్న్ హిమాలయ రేంజ్ సిచ్యువేటెడ్ 30 kilometer వెస్ట్ ఫ్రమ్ ద్రాస్ లడాక్. సో మన డైరెక్ట్ రేపు క్వశ్చన్ రావచ్చు, మాచోయ్ గ్లేసియర్ అనేది ఎక్కడ ఉంది? లడాక్లో, ద్రాస్ లడాక్. సో డైరెక్ట్గా మనం ఇలా మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్ అని ఇవ్వచ్చు, లేకపోతే లొకేషన్స్ ఇచ్చి ఆ స్టేట్ లేక యూనియన్ టెరిటరీస్ ప్లేసెస్ అని ఇవ్వచ్చు. సో మాచోయ్ గ్లేసియర్ ఎక్కడ ఉందంటే ఇది ఈస్టర్న్ హిమాలయాస్ రేంజ్ ఆఫ్ సిచ్యువేటెడ్ 30 kilometer వెస్ట్ ఫ్రమ్ ద్రాస్ లడాక్ ఇన్ ఇండియా. సియాచిన్ గ్లేసియర్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఈజ్ ఎ గ్లేసియర్ లొకేటెడ్ ఇన్ ఈస్టర్న్ కారాకోరం రేంజెస్. సో మన డైరెక్ట్గా రేపు క్వశ్చన్ రావచ్చు, సియాచిన్ గ్లేసియర్ ఎక్కడ ఉందంటే ఇది ఎక్కడ ఉందంటే కారాకోరం రేంజ్ దగ్గర. సో ఇన్ ద హిమాలయ జస్ట్ నార్త్ ఈస్ట్ ఆఫ్ ద పాయింట్ వేర్ లైన్ ఆఫ్ కంట్రోల్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. సో ఎక్కడ ఉందంటే ఇది దగ్గర మనం లైన్ ఆఫ్ కంట్రోల్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ దగ్గర. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సో నార్మల్గా మనం చూస్తే ఇక్కడ సియాచిన్ గ్లేసియర్, నెక్స్ట్ మాచోయ్ ఇది లడాఖ్లో ఉంది మనకు. సో పిండారి ఉత్తరాఖండ్లో ఉన్నది.
జేము, సిక్కిం. సో దీస్ ఆర్ ద వెరీ గ్లేసియర్స్. సో వెరీ ఇంపార్టెంట్ ఇవి మనకు. సో దీనిపైన మనకు క్వెషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఫస్ట్ సియాచిన్, నెక్స్ట్ మాచోయ్, దాని తర్వాత పిండారి, దాని తర్వాత జేము. సో ఇది ఎక్కడ ఉందంటే సిక్కింలో ఉంది జేము అనేది. పిండారి అనేది ఉత్తరాఖండ్లో ఉంది. ఇదేమో లడాఖ్లో ఉంది. జమ్మూ అండ్ కాశ్మీర్ అంటే రీసెంట్గా డివైడ్ అయింది కదా కంప్లీట్గా రీజన్. The Pindari Glacier is a glacier found in upper reaches of the Kumaon Himalayas. So, A Himalayas and Kumaon Himalayas. To the southeast of Nanda Devi and Nanda Kot. So, మన ఇలా కూడా రావచ్చు క్వశ్చన్స్. సో ఈ పిండారి గ్లేసియర్స్ ఎక్కడ ఉందంటే కుమాన్ హిల్స్. అండ్ ఈ కుమాన్ హిల్స్ హిమాలయాస్ ఎక్కడ ఉందంటే నందదేవి దగ్గర. సో ఇలా అడగవచ్చు మనకు. And Nandakot దగ్గర. So it's very important. Jemu Glacier is the largest glacier in the Eastern Himalayas, and it is about 26 kilometers in length, and it is located at the base of Kanchenjunga in the Himalayas region, Sikkim, India. సో మనం డిస్కస్ చేసింది ఏంటంటే 4 గ్లేసియర్స్. ఒకటి సియాచిన్ గ్లేసియర్. సియాచిన్ గ్లేసియర్ ఎక్కడ ఉందంటే కారాకోరం రేంజ్లో ఉంది. సో ఈ కారాకోరం రేంజ్ ఏంటంటే లైన్ ఆఫ్ కంట్రోల్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. అండ్ మాచోయ్ గ్లేసియర్ ఎక్కడ ఉందంటే ఈస్టర్న్ హిమాలయ రేంజ్లో ఉన్నది. సో ఇది ఎక్కడ ఉందంటే లడఖ్లో ఉంది. సో మాచోయ్ గ్లేసియర్ వస్తే మనకు లడఖ్ అని పెట్టవచ్చు పాయింట్ మనకు ఎగ్జామ్లో. ఆర్ సియాచిన్ గ్లేసియర్ వస్తే కారాకోరం రేంజ్ అని పెట్టవచ్చు మనం అంటే పాయింట్ ఒకవేళ మనకు బిట్స్లో వస్తే. ఆర్ పిండారి గ్లేసియర్స్ వస్తే పిండారి గ్లేసియర్ అనేది కుమాన్ హిల్స్ హిమాలయాస్లో ఉంది. సో ఈ కుమాన్ హిమాలయాస్తో పాటు సౌత్ ఈస్ట్ ఆఫ్ నందాదేవి అండ్ నందా కోట్ దగ్గర ఉంది. అండ్ దాంతోపాటు జమ్మూ గ్లేసియర్ ఎక్కడ ఉందంటే లార్జెస్ట్ గ్లేసియర్ ఇన్ ఈస్టర్న్ హిమాలయాస్. సో ఈస్టర్న్ హిమాలయాస్లో లార్జెస్ట్ గ్లేసియర్ ఏమైనా ఉంటుంది జమ్మూ గ్లేసియర్. సో అది ఎక్కడ ఉందంటే లొకేటెడ్ ప్లేస్ ఎక్కడ ఉందంటే కాంచన్జంగా. సో ఇన్ హిమాలయ రీజన్. సో ఏ స్టేట్లో ఉందంటే ఈ జమ్మూ గ్లేసియర్ అనేది సిక్కింలో ఉంది. సో ఇది వెరీ ఇంపార్టెంట్ ఇవి గ్లేసియర్స్. ఒకవేళ మనకు గ్లేసియర్ పైన క్వశ్చన్స్ వస్తే దీనిపైన రావచ్చు. అండ్ ఇవి కరెంట్ న్యూస్లో ఉన్నది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ బెనిఫిటెడ్ స్టేట్స్? 1 కేన్ బెట్వా, మధ్యప్రదేశ్ ఓన్లీ. 2 Kosi Mechi, Bihar. 3 Par Tapi Narmada, Maharashtra only. Select the correct answer using codes given below. Option A 1 only, option B 2 only, option C 2 and 3 only, option D 1, 2, 3. ఇక్కడ మనకు ఇది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా వరకు మనకు రీసెంట్గా బడ్జెట్లో కూడా రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ 2020 ఈ 2022-23 దానికి ఏంటంటే రీసెంట్గా బడ్జెట్లో మనం ప్రవేశపెట్టారు రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ కోసము. సో అందులో ఫస్ట్ వన్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే మనకు కేన్ బెట్వా ప్రాజెక్ట్ ఇచ్చారు. సో ఇక్కడ మనకు ఎప్పుడైనా ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్. సో ఒక ప్రాజెక్ట్ కనుక కన్స్ట్రక్షన్ చేసే పెద్ద ఒక రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ ఉంటే సో మినిమం 2-3 స్టేట్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకు మధ్యప్రదేశ్ ఓన్లీ ఇచ్చారు. సో మనం ఎలిమినేట్ చేస్తే సో ఆబ్వియస్లీ మనకు ఆప్షన్ 1 అది రాంగ్ ఉంది. సో ఆప్షన్ 1 రాంగ్ చేస్తే మనం ఎలిమినేట్ చేస్తే మనకు ఆప్షన్ బి అండ్ ఆప్షన్ సి ఉన్నది. నెక్స్ట్ కోసిమేంచి బీహార్ ఒకటే ఉంది. ఓకే ఫైన్. పార్ తాపి నర్మదా మహారాష్ట్ర ఓన్లీ. సో ఇందాక చెప్పినట్టు ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ ఓన్లీ అసలు మోస్ట్లీ రాంగ్ ఉంటుంది. అండ్ ఒకటే స్టేట్ ఇచ్చారు కాబట్టి ఇది రాంగ్. సో ఆప్షన్ 3 అనేది రాంగ్ ఉంది. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో ఈ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ ఏంటంటే ఏదైతే సర్ప్లస్ వాటర్ అయితే ఉండో రివర్స్ అని. సో ఎక్కువ మనం సీలో కలవడం కన్నా దీనికి ఏంటంటే కొన్ని డ్రాట్స్ ఏదైతే ఉందో సో బొందేల్ఖండ్ కొన్ని రీజన్ ఏంటంటే చాలా వరకు మన డ్రాట్ రీజన్. సో దాంతోపాటు ఏంటంటే గోదావరి రివర్ కూడా త్రూ కావేరికి తీసుకెళ్లడము. సో ఇలాంటి కూడా కొన్ని రివర్ లింకింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇండియాలో. సో ఈ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ వల్ల ఏంటంటే కొన్ని డ్రాట్ ఏదైతే ఉన్నాయో ప్లేసెస్ అండ్ కొన్ని రీజన్స్ దాన్ని వాటర్ అగ్రికల్చర్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇండియన్ గవర్నమెంట్ ఏంటంటే దీనికి రివర్ లింకింగ్ ప్రాజెక్ట్స్ అనేది రీసెంట్గా బడ్జెట్లో ప్రవేశపెట్టింది. సో ఇది వెరీ ఇంపార్టెంట్. అండ్ దీనిపైన క్వశ్చన్స్ అనేది మనకు చాలా వరకు అడిగే ఛాన్సెస్ ఉంది. 100% ఏదో ఒక టీఎస్పీసీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ పైన మనకు ఏదో ఒక ఎగ్జామ్ వచ్చే ఛాన్సెస్ ఉంది ఈ ప్రాజెక్ట్ పైన. కెన్ బెట్వా లింక్ ప్రాజెక్ట్. సో ఈ కెన్ బెట్వా లింక్ ఏంటంటే స్టేట్స్ కన్సర్న్ స్టేట్ ఏంటంటే యూపీ అండ్ మధ్యప్రదేశ్. సో ఈ ప్రాజెక్ట్ కన్సర్న్ చేసింది యూపీ అండ్ మధ్యప్రదేశ్. బట్ ఈ కెన్ బెట్వా లింక్ వల్ల బెనిఫిట్ అయ్యేదంటే యూపీ అండ్ మధ్యప్రదేశ్. సో స్టేట్స్ బెనిఫిటెడ్.
అదే గనుక కోసి మేచి లింక్ అయితే ఉందో ఈ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ కన్సర్న్ స్టేట్ అయితే బీహారు, వెస్ట్ బెంగాల్, నేపాల్. బీహార్, వెస్ట్ బెంగాల్, నేపాల్. సో బెనిఫిట్ అయ్యేది ఏ స్టేట్ అంటే బీహార్ ఓన్లీ. అండ్ ఫర్ తాపీ నర్మదా రివర్ లింక్ ప్రాజెక్ట్. సో మహారాష్ట్ర అండ్ గుజరాత్. సో మనకి ఇలా ఎలా అయినా రావచ్చు. సో కన్సర్న్ స్టేట్ అయినా రావచ్చు, లేకపోతే ఈ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ పైన బెనిఫిటెడ్ స్టేట్ అయినా రావచ్చు. సో ఫర్ తాపీ నర్మదా రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ కన్సర్న్ స్టేట్ ఏమో మహారాష్ట్ర అండ్ గుజరాత్. బెనిఫిటెడ్ స్టేట్స్ ఏదైతే మహారాష్ట్ర అండ్ గుజరాత్ ఓన్లీ. మహానది గోదావరి లింక్ అంటే మహానది అంటే మణిహాద్ర గోదావరి ధవళేశ్వరం దగ్గర లింక్. సో కన్సర్న్ స్టేట్ అయితే ఒడిస్సా, మహారాష్ట్ర, ఏపీ, కర్ణాటక. దీస్ ఆర్ ద కన్సర్న్ స్టేట్స్. బెనిఫిటెడ్ స్టేట్స్ ఏపీ అండ్ ఒడిస్సా. అండ్ ఇక్కడ ఛత్తీస్గఢ్ ఆల్సో. సో దీస్ ఆర్ ద కన్సర్న్ స్టేట్. అదే గోదావరి, ఇచ్చంపల్లి, కృష్ణ, పులిచింతల లింక్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్. సో ఇది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మన తెలంగాణలో ఉంది కొన్ని. అండ్ గోదావరి, ఇచ్చంపల్లి అండ్ కృష్ణ, పులిచింతల లింక్. సో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ కాబట్టి. సో కన్సర్న్ స్టేట్ ఏమో ఒడిస్సా, మహారాష్ట్ర, ఏపీ, కర్ణాటక, ఛత్తీస్గఢ్, తెలంగాణ. బట్ బెనిఫిటెడ్ స్టేట్ ఏమో తెలంగాణ, ఏపీ. సో మనం దీనిపైన టీఎస్పీఎస్ఎల్ ఎగ్జామ్స్ అయిన పోలీస్ డిపార్ట్మెంట్ మనం దీనిపైన వచ్చే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉన్నది. అండ్ రీసెంట్గా బడ్జెట్లో కూడా ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ కూడా దీనిపైన పెట్టారు కాబట్టి. సో ఇది వెరీ ఇంపార్టెంట్. సో గోదావరి, ఇచ్చంపల్లి, కృష్ణ, పులిచింతల లింక్ ప్రాజెక్ట్ ఒకటి. అండ్ మహానది గోదావరి లింక్ ప్రాజెక్ట్ ఒకటి. పార్ తాపీ నర్మదా లింక్ ఒకటి. అండ్ కోసి మేచిల్ లింక్ ఒకటి. అండ్ కెన్ బెట్వా లింక్. సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్. Atal Tunnel has been inaugurated recently. Consider the following statements regarding Atal Tunnel. 1. The tunnel will reduce the distance between Manali and Ladakh and will be operational throughout the year. 2. The tunnel is built with ultra-modern specification in the Pirpanjal range of Himalaya. Which of the following statement is correct? Option A, 1 only. Option B, 2 only. Option C, both 1 and 2. Option D, neither 1 nor 2. డిస్టెన్స్ బిట్వీన్ మనాలి అండ్ లడక్ కాదు ఇది. సో ఈ టన్నల్ ఏంటంటే బిల్డ్ అల్ట్రా మోడర్న్ స్పెసిఫికేషన్ పిర్పంజాల్ రేంజ్ ఆఫ్ హిమాలయ. సో ఏ టన్నల్ చేసినా మనకు కన్స్ట్రక్షన్ చేసినా అల్టిమేట్ ఏంటంటే బెటర్ ఫర్ కోసం. సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. సో ది అటల్ టన్నల్ ఏంటంటే విల్ రెడ్యూస్ డిస్టెన్స్ బిట్వీన్ మనాలి అండ్ లే. సో ఇక్కడ ఏమి ఇచ్చామంటే మనాలి అండ్ లడక్ ఇచ్చాము. అది లడక్ కాదు, మనాలి నుంచి లే. సో ఇది వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటంటే ఆల్ వెదర్ అటల్ టన్నల్ విల్ రెడ్యూస్ మనాలి అండ్ లే దగ్గర 46 కిలోమీటర్. ట్రావెల్ టైమ్ బై 4 to 5 hours. ఇట్ ఈస్ ద లాంగెస్ట్ హైవే టన్నల్ ఇన్ ద వరల్డ్. మన ఇందాకేమో లాంగెస్ట్ హై ఆల్టిట్యూడ్ టన్నల్ డిస్కస్ చేశాము. ఇదేమో ఈ అటల్ టన్నల్ ఏందేమో లాంగెస్ట్ హైవే టన్నల్ ఇన్ ద వరల్డ్. లాంగెస్ట్ హైవే టన్నల్. సో ఇది ఎక్కడ ఉందంటే మనాలి, లే. సో దీనిపైన మనకు 100% వచ్చే ఛాన్సెస్ ఉంది క్వశ్చన్స్. ఎందుకంటే లడాక్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ రీజన్ ఎందుకు చాలా వరకు డిస్ప్యూట్స్ ఉన్నాయి. అండ్ చాలా వరకు ఎక్కువ టన్నల్ కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి మనకు దీనిపైన ఇండియన్ జాగ్రఫీ మ్యాపింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ రావచ్చు. సో ఇది చాలా కేర్ఫుల్గా చూసుకుంటే చాలా బెటర్. సో దీన్ని రోహ్తాంగ్ టన్నల్ కూడా అంటారు దీన్ని. సో ఇది ఎక్కడ ఉందంటే ఇక్కడ మనకు లే. సో లే అండ్ మనాలి హైవేస్. సో లడాక్. సో దీని కింద ఏమో కూల్ ఉంది. సో హిమాచల్ ప్రదేశ్ టన్నల్, నార్త్ టర్మినల్ అండ్ సౌత్ టర్మినల్. సో దగ్గర 9.02 లెంత్. సో ఇది హైయెస్ట్ హైవే టన్నల్ ఇన్ వరల్డ్ లో. సో వెరీ ఇంపార్టెంట్. స్ట్రాటజికల్ ఇంపార్టెంట్ టన్నల్ ఈస్ 9.02 కిలోమీటర్ లాంగ్ అండ్ ఇట్స్ కనెక్ట్ మనాలి టు లావుల్ స్పీతి వ్యాలీ త్రూఅవుట్ ద ఇయర్. సో దేని కనెక్ట్ అవుతుందంటే మనాలి టు లావుల్ స్పీతి వ్యాలీ. సో లావుల్ స్పీతి వ్యాలీకి కనెక్ట్ అవుతుంది త్రూఅవుట్ ద ఇయర్. The valley was earlier cut to about 6 months ఉండేదన్నమాట ఎవ్రీ ఇయర్ డ్యూ టు హెవీ స్నోఫాల్. సో ఒకప్పుడు ఏంటంటే సీజనల్గా మామూలుగా 6 months స్నోఫాల్ ఎక్కువ ఉండేది. అండ్ 6 months ఏమో నార్మల్గా ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకోవచ్చు. సో ఈ టన్నల్ ద్వారా ఏంటంటే త్రూఅవుట్ ద ఇయర్ ఏంటంటే మనకు ఈ స్పీతి వ్యాలీ మనాలి టు లావల్ స్పీతి వ్యాలీ అనేది మనకు కనెక్ట్ ఉంటుంది. స్ట్రాటజికల్గా ఇంపార్టెంట్ ఉంటుంది. ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ రీసెంట్గా కరెంట్ న్యూస్ కాబట్టి దీనిపైన వచ్చే ఛాన్సెస్ ఉంది క్వశ్చన్ కూడా. సో ద టన్నల్ ఈస్ బిల్డ్ విత్ అల్ట్రా మోడర్న్ స్పెసిఫికేషన్ ఇన్ ద పిర్పంజాల్ రేంజ్. సో మనకు రేపు క్వశ్చన్ రావచ్చు అటల్ టన్నల్ ఎక్కడ ఉందంటే
పిరిపంజల్ రేంజ్లో సో ఆఫ్ హిమాలయాస్ అండ్ ఎట్ అన్ ఆల్టిట్యూడ్ ఆఫ్ 3000 మీటర్స్ ఫ్రమ్ మీన్ సీ లెవెల్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అటల్ టన్నెల్ ఎక్కడ ఉందంటే పిరిపంజల్ రేంజ్లో. సో మన దీనిపైన ఇలా క్వశ్చన్ రావచ్చు. మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ అటల్ టన్నెల్ ఎక్కడ ఉందంటే పిరిపంజల్ రేంజ్ ఆఫ్ హిమాలయాస్. కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్ నేషనల్ హైవే సిటీస్ కనెక్టెడ్. 1 నేషనల్ హైవే 4 చెన్నై అండ్ హైదరాబాద్. 2 నేషనల్ హైవే 6 ముంబై అండ్ కోల్కతా. 15 అహ్మదాబాద్ అండ్ జోధ్పూర్. విచ్ ఆఫ్ ద అబోవ్ pairs is correctly matched? Option A 1 and 2 only. Option B 3 only. Option C 1, 2, 3 none of the above. సో ఇచ్చిన ఏంటంటే హైవే ఇచ్చారు, నేషనల్ హైవే. మనకి ఇలా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది క్వశ్చన్ మ్యాపింగ్లో. సో హైవే పేరు ఇవ్వడము అండ్ సిటీస్ పేరు ఇవ్వడం, ఆర్ నేషనల్ పార్క్, వైల్డ్ లైఫ్ శాంక్చురీ, టైగర్ రిజర్వ్, బయోస్పియర్ రిజర్వ్. సో ఇలాంటి మనకు వచ్చే ఛాన్స్ ఉంది క్వశ్చన్స్. ఒక నేషనల్ హైవే పేరు ఇచ్చి అది ఏ నేషనల్ పార్క్ మధ్యలో పోతుంది అండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అడగొచ్చు, లేకపోతే టైగర్ రిజర్వ్ అడగొచ్చు. సో ఇలా కూడా మన మ్యాప్ పాయింట్ రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది ఎగ్జామ్లో. సో ఈ 3 ఇన్కరెక్ట్. సో నన్ ఆఫ్ ద అబోవ్. నేషనల్ హైవే 4 ఎక్కడ ఉందంటే ద రోడ్ ఈస్ రన్నింగ్ ఫ్రమ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ పోర్ట్ బ్లేర్ టు దిగ్లీపూర్ అనేది కనెక్టింగ్ ఆల్ మేజర్ టౌన్స్ ఆఫ్ ఇవి. సో ఇది ఎక్కడ ఉందంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఒకటి దిగ్లీపూర్ టు పోర్ట్ బ్లేర్ టు దిగ్లీపూర్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ నేషనల్ హైవే 4. నేషనల్ హైవే 6 ఏంటంటే ఇండియన్ స్టేట్ ఆఫ్ మేఘాలయ, అస్సాం అండ్ మిజోరం. సో ఎన్ని స్టేట్స్ ఉన్నాయంటే మేఘాలయ, అస్సాము, మిజోరం. నేషనల్ హైవే 6. నేషనల్ హైవే 15 ఏంటంటే బైహాటాని ఇన్ అస్సాం, టర్మినేటెడ్ వాకరో ఇన్ అరుణాచల్ ప్రదేశ్. సో అస్సాం నుంచి అరుణాచల్ ప్రదేశ్. ఇది నేషనల్ హైవే 15. మేఘాలయ, అస్సాము, మిజోరం ఏమో నేషనల్ హైవే 6. సో ఇంతవరకు మనం 11 క్వశ్చన్ డిస్కస్ చేశాము. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే కంప్లీట్గా ఇంతవరకు మనం డిస్కస్ చేసినప్పుడు తెలంగాణ స్టేట్ స్కీమ్స్ అండ్ తెలంగాణ స్టేట్ బడ్జెట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ అండ్ రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్ and world map, places in news. దాంతో పాటు మనం సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, ప్రజెంట్ ఇప్పుడు మనం ఇండియన్ జియోగ్రఫీ, మ్యాప్ పాయింటింగ్ రిలేటెడ్. సో రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్. సో రీసెంట్గా ఏంటంటే కొన్ని ఎగ్జామ్స్ జరిగినాయి, తెలంగాణ రిలేటెడ్ ఎగ్జామ్స్. సో అందులో మనం ఇచ్చిన ప్రతి క్వశ్చన్స్ కూడా రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్ నుంచి మనం డిస్కస్ చేసిన దాంట్లో వచ్చినాయి. సో ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్స్ ఈ ప్రోగ్రామ్ ఏంటంటే కంప్లీట్గా 1 year నుంచి ఏదైతే కరెంట్ న్యూస్లో ఉన్నదో అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్సే ఒక టాపిక్ పైన కంప్లీట్గా. సో మామూలుగా క్వశ్చన్స్ డైరెక్ట్గా మనం క్వశ్చన్స్ పెట్టి పైన ఎక్స్ప్లెనేషన్ కాకుండా ఆ క్వశ్చన్ ఒక టాపిక్ కనుక వస్తే ఆ టాపిక్ పైన క్లియర్గా ఆ టాపిక్ మనం రేపు ఎగ్జామ్లో ఎలా వచ్చినా కూడా మనం ఎగ్జామ్ 100% ఆన్సర్ ఇచ్చేలాగా అదే ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ ప్రోగ్రామ్ మెయిన్ థీమ్ యాక్చువల్గా. సో ఒక టాపిక్ పైన డిస్కస్ చేస్తాము, ఆ టాపిక్ పైన కంప్లీట్గా A to Z. సో క్వశ్చన్స్ ఎలా ఇచ్చినా కూడా మనకు 100% ఆన్సర్ చేయాలి. సో రీసెంట్గా మనం రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్ డిస్కస్ చేశాము. సో రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్ అంటే ఒక రిపోర్ట్స్ పైన వరల్డ్ కాంపిటేటివ్ ఇండెక్స్ అని మన చాలా వరకు మన క్వశ్చన్స్ వచ్చినాయి. ఇక్కడ ర్యాంకింగ్తో పాటు పారామీటర్స్తో పాటు మనం దానికి ఆబ్జెక్టివ్స్ ఏంది, దానికి థీమ్ ఏమిటి అండ్ రిపోర్ట్స్ ఎవరు రిలీజ్ చేశారు. సో ఇలా డిస్కస్గా సో కంప్లీట్గా మనకు డీటెయిల్స్గా దానిపైన ఒక క్వశ్చన్స్ వస్తే 100% ఆ బిట్ అనేది మనకు 100% మనం ఆన్సర్ చేసేలాగా అదే ఉద్దేశం ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ ప్రోగ్రామ్. సో ఇంతవరకు మనం డిస్కస్ చేశాము కచ్చల్ ఐలాండ్ అని. సో ఇది ఎక్కడ ఉందంటే నికోబార్లో. సో ఇది మనం డిస్కస్ చేశాము. ఎందుకంటే రీసెంట్గా ఏంటంటే మనకు ఏదైతే కరెంట్ అఫైర్స్ ఉంటాయో మోస్ట్లీ దానిపైనే క్వశ్చన్స్ అనేది చాలా వరకు వచ్చే ఛాన్సెస్ ఉంది. సో అందులో ఈ కచ్చల్ ఐలాండ్ అనేది నికోబార్ దగ్గర, ఎందుకంటే రీసెంట్గా ఇక్కడ ఆయిల్ స్పిల్ అయింది. సో దాని త్రూ అంటే న్యూస్లో రావడం. నెక్స్ట్ మనం సిగురు ప్లాటూ డిస్కస్ చేసాము. సో ఈ సిగురు ప్లాటూ ఏంటంటే రీసెంట్గా ఇది ఒక ఎలిఫెంట్ కారిడార్ కోసం. సో ఈ కారిడార్ ఏంటంటే రీసెంట్గా ఎవరైతే ఈ సిగురు ప్లాటూలో ల్యాండ్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు
డిస్ట్రిక్ట్ కలెక్టర్ అగైనెస్ట్ పిటిషన్స్ ఇవ్వడం, కంప్లైంట్ చేయడము. సో దీని ఒక సుప్రీంకోర్టు ఏంటంటే ఒక కమిటీ ఫామ్ చేసి టెక్నికల్ కమిటీ ఫామ్ చేయడము. సో ఈ సిగురు ప్లాట్లు ఏంటంటే ముడుములాయి టైగర్ రిజర్వ్ ఉంది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మన రేపు డైరెక్ట్‌గా ఎక్కడ ఉందంటే తమిళనాడు. సో తమిళనాడు ఏంటంటే మనకు నీలగిరి హిల్స్. సో నీలగిరి హిల్స్ అనేది ఎన్ని స్టేట్స్‌లో ఉన్నాయంటే కర్ణాటక, కేరళ అండ్ తమిళనాడు. సో ఈ నీలగిరి హిల్స్ ఏంటంటే ఒకటి ఈస్టర్న్ ఘాట్స్ అండ్ వెస్టర్న్ ఘాట్ 2 మీట్ అవుతుంది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ మీట్ అవుతుంది? ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ ఘాట్స్. సో 2 ఏంది మనకు తమిళనాడు, కేరళ అండ్ కర్ణాటక. సో మీట్ అయ్యేది ఏంటంటే ఇది ఈ తమిళనాడు, కేరళ, కర్ణాటక నీలగిరి హిల్స్. సో నీలగిరి హిల్స్ ఇస్ పార్ట్ ఆఫ్ సిలిగురు ప్లాట్యూ. సో సిలిగురు ప్లాట్యూలో మన ముడుములై టైగర్ రిజర్వ్ ఉన్నది. అండ్ ఇదొక బయోస్ఫియర్ రిజర్వ్. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు. సో దాంతోపాటు మనం డిస్కస్ చేసాము వీలర్ ఐలాండ్. ఇది ఎక్కడ ఉందంటే ఒడిశాలో ఉంది. సో రీసెంట్లీ ఇది న్యూస్‌లో ఉన్నది రిలేటెడ్. అండ్ పంబన్ ఐలాండ్. సో ఇది ఎక్కడ ఉందంటే తమిళనాడులో ఉన్నది. దాంతోపాటు మనం డిస్కస్ చేసాము అగతి ఐలాండ్. లక్షద్వీప్. నెక్స్ట్ మనం హావ్లాక్ ఐలాండ్. ఈ క్లాస్‌లో మనం స్టార్టింగ్‌లో డిస్కస్ చేసాము. హావ్లాక్ అంటే ఇది ఒక రీనేమ్ చేశారు కొన్ని. స్వరాజ్ ఐలాండ్ అని, హావ్లాక్ ఐలాండ్ అని. దాంట్లో ఇవి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ రీసెంట్‌గా అవి అండమాన్ ఐలాండ్‌లో. సో ఇది ఎక్కడ ఉందంటే అండమాన్ నికోబార్‌లో. సో ఇలా మనం ఇది కూడా డిస్కస్ చేసాం మనం. దాంతోపాటు మనం సారిచు వ్యాలీ అని. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది దేనికి రిలేటెడ్ అంటే అరుణాచల్ ప్రదేశ్. ఇది ఎక్కడ ఉందంటే అరుణాచల్ ప్రదేశ్‌లో ఉంది. సో మన ఏదైతే మన బార్డర్ ఉందో చైనా అండ్ ఇండియా దగ్గర దగ్గర 5 కిలోమీటర్స్ దగ్గరనే మన ఇండియన్ టెరిటరీలో 5 కిలోమీటర్ దాకా చైనీస్ యొక్క పిఎల్ఏ రావడము. సో ఇక్కడ శాటిలైట్ ఏంటంటే కొన్ని విలేజ్‌లో కన్‌స్ట్రక్షన్ అవుతుంది ఇక్కడ. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేస్. అండ్ మనకు ఈ ప్లేస్ ఏంటంటే ఓన్లీ ఇండియా మిలిటరీ బేస్ తప్ప ఇక్కడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తలేదు. సో మనకు ఒకవేళ ఎగ్జామ్స్‌లో వస్తే క్వెషన్ వస్తే ఈ సారిచు వ్యాలీ ఎక్కడ ఉంది? ఏ స్టేట్‌లో ఉందంటే అరుణాచల్ ప్రదేశ్‌లో ఉంది. సో ఇలా మనం దీనిపైన క్వెషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. అండ్ దాంతోపాటు మనం డిస్కస్ చేసాము షైన్కున్ ఐలాండ్, షైన్కున్ టన్నల్స్, షైన్కున్ లా టన్నల్. సో ఇది ఎక్కడ ఉందంటే ఇది యాక్చువల్‌గా మన క్వెషన్ రావచ్చు మనకు. ఇది వరల్డ్స్‌లో లాంగెస్ట్ హై ఆల్టిట్యూడ్ టన్నల్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు. దీనిపైన గనుక క్వెషన్స్ వస్తే వరల్డ్స్‌లో లాంగెస్ట్ హై ఆల్టిట్యూడ్ టన్నల్ ఏదైతే ఉందో దానికి షైన్కున్ టన్నల్. సో దేని రిలేటెడ్ ఏంటంటే దీన్ని ఎవరు కన్‌స్ట్రక్షన్ చేస్తుంటే నేషనల్ హైవే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, నేషనల్ హైవే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్, ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ షైన్కున్ టన్నల్ అనేది బిట్వీన్ మనాలి, కార్గిల్. సో దీని గురించి ఈ టన్నల్ గురించి మనం క్వెషన్ వస్తే ఒకటి వరల్డ్ లాంగెస్ట్ హై ఆల్టిట్యూడ్ టన్నల్. దీన్ని కన్‌స్ట్రక్షన్ చేసింది ఎవరంటే నేషనల్ హైవే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్, ట్రాన్స్‌పోర్ట్, హైవే. దిస్ టన్నల్ ఈస్ బిట్వీన్ మనాలి అండ్ కార్గిల్. సో ఈ 2 కలపడానికి కోసం ఈజీ అండ్ త్రూఅవుట్ ద ఇయర్ కనెక్ట్ కోసము. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సో షైన్కున్ టన్నల్ ఈస్ సిట్యుయేటెడ్ ఎట్ జన్స్కర్ వ్యాలీ. దాంతోపాటు మనం డిస్కస్ చేసాము సీతలక్ష రివర్. సో ఇది ఎక్కడ ఉందంటే అది ఆరిజిన్ ఎక్కడంటే ఇది బ్రహ్మపుత్ర రివర్ యొక్క డిస్ట్రిబ్యూటర్ ఇది. సో బ్రహ్మపుత్ర రివర్ యొక్క డిస్ట్రిబ్యూటరీ. అండ్ ఈ రివర్ ఏంటంటే రీసెంట్‌గా
ఒక కార్గో వెసెల్ ఏంటంటే ఒక కార్గో వెసెల్ అంటే మునిగిపోవడం, కంప్లీట్‌గా సింక్ అయిపోవడం ప్యాసింజర్ తోటి. సో, రీసెంట్‌గా ఇది న్యూస్‌లో ఉన్నది. సో, దీనిపైన వచ్చే ఛాన్సెస్ ఉంది క్వెషన్ కూడా వస్తే. అండ్ దాంతో పాటు మనం డిస్కస్ చేశాము. కొన్ని గ్లేసియర్ డిస్కస్ చేశాము గ్లేసియర్స్ అని. సో, ఆ గ్లేసియర్ ఏందంటే ఒకటి మాచోయి గ్లేసియర్. సో, మాచోయి గ్లేసియర్ ఎక్కడ ఉందంటే లడఖ్‌లో ఉంది. అండ్ నెక్స్ట్ ఏమో మనం సియాచిన్ గ్లేసియర్ డిస్కస్ చేశాము. ఇది ఎక్కడ ఉందంటే కారాకోరం. నెక్స్ట్ మనం డిస్కస్ చేశాము పిండారి గ్లేసియర్. సో, పిండారి గ్లేసియర్ ఈజ్ ఉత్తరాఖండ్‌లో ఉంది. సో, ఏ హిమాలయ అంటే కుమోన్ హిమాలయాస్. దాంతో పాటు మనం డిస్కస్ చేశాము జమ్ము గ్లేసియర్. ఇది ఎక్కడ ఉందంటే కాంచన్‌జంగా. ఇది ఎక్కడ ఉందంటే సిక్కింలో ఉంది. సో, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే న్యూస్‌లో ఇలా రావచ్చు, మనకు గ్లేసియర్స్ రావచ్చు, మ్యాప్ పాయింటింగ్ ఆర్ ఫిజికల్ మ్యాప్‌గా మనకు ఇండియన్ జియోగ్రఫీ మ్యాప్ పాయింటింగ్‌గా. సో, మాచోయి, సియాచిన్, పిండారి అండ్ జమ్ము గ్లేసియర్స్, దీస్ ఆర్ ద గ్లేసియర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ గ్లేసియర్స్ ఆల్సో. అండ్ దాంతో పాటు మనం డిస్కస్ చేశాము అటల్ టన్నల్. సో, ఈ అటల్ టన్నల్ ఏందంటే లాంగెస్ట్ హైవే. సో, లాంగెస్ట్ హైవే టన్నల్ ఇది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దాంతో పాటు ఈ టన్నల్ ఎక్కడ ఉందంటే బిట్వీన్ మనాలి దానికోసం అండ్ లే కనెక్ట్ కోసం. సో, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దేని పర్పస్ అంటే మనాలి అండ్ లే. ఇందాక సైనికుల్లా టన్నల్ ఏమో మనాలి అండ్ కార్గిల్. అండ్ మన రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ డిస్కస్ చేశాము. సో, అందులో ఇంపార్టెంట్ ఏంటంటే కేన్ బెట్వా రివర్ లింకేజెస్. సో, కేన్ బెట్వా రివర్ లింకేజ్ ఏ స్టేట్ అంటే మధ్యప్రదేశ్ అండ్ యూపీ. సో, ఇది వెరీ 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 ఇంపార్టెంట్ రివర్ లింకేజ్ ప్రాజెక్ట్ ఇది. సో, మనం సిగురు ప్లాటీ గురించి డిస్కస్ చేశాము. సో, ఇది ఎక్కడ ఉందంటే నీలగిరి హిల్స్. నీలగిరి హిల్స్ గురించి డిస్కషన్ చేస్తే ఇదేంటంటే ఒక పార్ట్ ఆఫ్ నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్. సో, ఈ నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్ ఇది ఒక పార్ట్ ఆఫ్ యునెస్కో వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్ అండ్ form a part of protected biosphere in India. So, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్. సో, ఈ నీలగిరి హిల్స్ అయితే కనెక్టెడ్ ఈస్టర్న్ ఘాట్ అండ్ వెస్టర్న్ ఘాట్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము ఇందాక. సో, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఆల్సో. అండ్ రీసెంట్‌గా ఏంటంటే ఇక్కడ మనము ఈ సిగురు ప్లాటీతో పాటు కొన్ని మనము నీలగిరి హిల్స్‌లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ బిపిన్ రావత్ రీసెంట్‌గా అక్కడ హెలికాప్టర్ క్రాష్ అవ్వడము. సో, ఒకవేళ మనకు క్వెషన్స్ వస్తే దీనిపైన ఇలా రావచ్చు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ బిపిన్ రావత్. సో, ఇది ఎక్కడైనా నీలగిరిలో అయింది. సో, మన దీని గురించి రిలేటెడ్ క్వెషన్స్ అయినా రావచ్చు మనకు. సో, నీలగిరి మౌంటైన్స్‌లో ఇదొక పార్ట్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్. ఇన్ నార్త్ వెస్టర్న్ తమిళనాడు అండ్ సదర్న్ కర్ణాటక అండ్ ఈస్టర్న్ కేరళ. సో, ఈ నీలగిరి మౌంటైన్స్ అనేది ఫార్మ్ ఏ పార్ట్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ ఇన్ నార్త్ వెస్టర్న్. సో, నార్త్ వెస్టర్న్ ఏమో తమిళనాడు అండ్ సదర్న్ కర్ణాటక అండ్ ఈస్టర్న్ కేరళ నీలగిరి మౌంటైన్స్. They are located at the tri-junction of 3 states and connect the western ghats and eastern ghats. So, ఇది కనెక్ట్ ఏమో నీలగిరి మౌంటైన్ వెస్టర్న్ ఘాట్స్ ఈస్టర్న్ ఘాట్స్ కనెక్ట్ అవుతాయి. సో, మనకి ఇలా దీనిపైన క్వెషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో, ఎందుకంటే ఇండియన్ జియోగ్రఫీగా ఆర్ మ్యాపింగ్ పాయింట్‌లో మనం దీనిపైన వచ్చే ఛాన్సెస్ మోస్ట్‌లీ ఉన్నది. సో, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నీలగిరి మౌంటైన్స్‌లో పీక్ ఏమైతే ఉందంటే అది దొడబెట్ట. సో, దీని యొక్క హైట్ ఏంటంటే 2637 మీటర్స్. సో, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో, దొడబెట్ట ఎక్కడ ఉందంటే నీలగిరి మౌంటైన్స్‌లో ఉంది. అండ్ దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పీక్ ఇన్ నీలగిరి మౌంటైన్స్. అండ్ దాంతో పాటు మనకు రీసెంట్‌గా మనం చూసాము బిపిన్ రావత్ ఇది క్రాష్ అవ్వడం.
సో రూట్ అయింది నేషనల్ ఈ నీలగిరి మౌంటైన్ ఏంటంటే నేషనల్ హైవే 67 కూడా వెళ్తుంది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నీలగిరి దాంతోపాటు నీలగిరి మౌంటైన్స్ రైల్వే కూడా ఉంది. అండ్ కన్జర్వేషన్ ఏదైతే ఉందంటే నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ యునెస్కో వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్ అండ్ ఇట్ ఫార్మ్ ఆఫ్ పార్ట్ ఆఫ్ ప్రొటెక్టెడ్ బయోస్ఫియర్ ఇన్ ఇండియా. సో ఈ నీలగిరి మౌంటైన్స్ ఏంటంటే దాంతోపాటు హిల్ స్టేషన్ కూడా ఉన్నాయి. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే నీలగిరి హిల్స్‌లో ఎక్కువ మనకు ఉన్న స్పీసీస్ ఏంటంటే లయన్ టైల్ మకాక్యూ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నీలగిరి లాంగూర్స్. అండ్ మలబార్ పిట్ వైపర్. మలబార్ పీట్ వైపర్. సో దీస్ ఆర్ ద నీలగిరి మౌంటైన్స్ ఉన్న మమ్మల్స్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి. అండ్ దాంతో పాటు ఈ హ్యాబిటస్ ఏంటంటే ట్రోపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఇక్కడ ఉన్నది. ఇంతవరకు మనం ప్లేసెస్ ఇన్ న్యూస్ ఇన్ ఇండియా జియోగ్రఫీ మ్యాపింగ్ చూసాము. నెక్స్ట్ క్లాస్‌లో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.